అందరికి నమస్తే. ఫలక్నామాకే పంచ్ అట్లా హైకమాండ్‌కే పంచ్ ఇచ్చే ప్లాన్ ఒకటి నడుస్తుందేమో. ఆహ్, అట్లా కనిపిస్తుంది వాతావరణం అంతా. రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ ఎలక్షన్ ప్రచారంలో ముస్లిమ్స్ మీద చేసిన కామెంటు అది బూమరాంగ్ అయింది. ముస్లిమ్సు అప్పటిదాకా ఓకే. కాంగ్రెస్ ఓకే. సెక్యులర్ పార్టీ లేకపోతే ఓకే. కాంగ్రెస్ కూడా ఓకే అనుకున్న దగ్గర నుంచి ఆయన చేసిన కామెంట్స్ 2, 3 కామెంట్స్ ఉన్నాయి గదా! ముస్లింలకు కాంగ్రెస్ ఉంటేనే ఇజ్జత్ ఉంటది. లేకపోతే ఏముండదు అని చేసిన కామెంటు. తర్వాత కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అని చేసిన కామెంటు. అది రకరకాలుగా వేరే వేరే అర్థాలుగా రకరకాల గ్రూపుల్లో వేరే వేరే అర్థమైంది. అది పక్కన పెడితే ఇది బీహార్‌లో పెద్ద దెబ్బ పడుతుంది. బీహార్‌లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తదా? ఓడిపోతదా? అనేది తర్వాత విషయం. కానీ బీహార్‌లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంలో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం ఆ క్లిప్స్ ఉన్నాయి కదా! ముస్లిమ్స్ మీద చేసిన క్లిప్స్ అవి తెగ వైరల్ అవుతున్నాయి బీహార్‌లో. ఫుల్లు బీజేపీ వాళ్ళు సోషల్ మీడియాలో విపరీతంగా, విచిత్రంగా దాన్ని ఫుల్లుగా వాడేస్తున్నారంట. అంటే రేవంత్ రెడ్డి కావాలనే ఆ స్పీచ్ చేసిండా? కావాలనే మాట్లాడిండా? బీహార్‌లో కాంగ్రెస్ గెలవొద్దు అనేది బహుశా రేవంత్ రెడ్డి ఎజెండా అయ్యుండొచ్చేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆడ గెలిస్తే ఈయనకు ప్రమాదం. అసలు ఏంది బీహార్‌కు రేవంత్ రెడ్డి సీటుకు లింక్ ఏంది? అసలు రేవంత్ రెడ్డి బీహార్‌లో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోవాలని కోరుకుంటున్నాడు? లేకపోతే ఆయన చేసిన కామెంట్స్ బీహార్‌లో ఎందుకు వైరల్ అవుతున్నాయి? అన్ని విషయాలు ఓపెన్‌గా ఉన్నట్టుగా మాట్లాడేద్దాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే పక్కా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేస్తే మనం ఒక 1000 అడుగులు ముందుకు పోతాం. అందుకని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ మనమే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకా షేర్ కూడా చేయండి వీడియో. అయితే బీహార్‌లో కూడా ఆల్రెడీ ఒక దఫా అయిపోయింది ఎలక్షన్ నడుస్తూ ఉన్నాయి. అయితే అసలు ఎందుకో బీహార్‌కు రేవంత్ రెడ్డికి చాలా కనెక్షన్ ఉన్నట్టు అనిపించింది నాకు. ఫస్టు ఒకరోజు ప్రచారానికి పోయొచ్చిండు బీహార్. ప్రచారానికి పోస్తే అదే లాస్ట్ ప్రచారం అయింది. మళ్ళీ స్టార్ క్యాంపెయినర్ కూడా పెట్టుకోలే. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పిలిపించుకున్నారు వాళ్ళు. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఎందుకు అంటే ఈయన గతంలో ఒక టీవీ ఛానల్లో ఇచ్చిన కాంక్లేవ్‌లో బీహార్ డీఎన్ఏ, తెలంగాణ డీఎన్ఏ చాలా బెటర్ బీహార్ డీఎన్ఏ కన్నా అని బీహార్‌ను అవమానించే విధంగా మాట్లాడిండు అనేది బీహార్‌లో ఒక పెద్ద చర్చకు దారితీసింది. అక్కడ ప్రశాంత్ కిషోర్ అంటారు వ్యూహకర్త. అంతకుముందు కాంగ్రెస్‌కి పనిచేసిండు, బీజేపీ పనిచేసిండు, అందరూ పనిచేసిండు. ఆ వ్యూహకర్త రేవంత్ రెడ్డి వెంబడి పడ్డాడు. రేవంత్ రెడ్డి వచ్చినందుకు బీహార్ తీసుకొచ్చినందుకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని చెప్పి ఒక పెద్ద చర్చకు తావిచ్చిండు బీహార్‌లో. రేవంత్ రెడ్డి బీహార్ పోతే నువ్వు బీహార్ డీఎన్ఏ పనికిరాదన్నావు కదా, వేస్ట్ అన్నావు కదా, ఎందుకు వచ్చినావు బీహార్, నువ్వు బీహార్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి స్టార్ట్ చేసిండ్రు వాళ్ళు. అక్కడ స్టార్ట్ అయింది. ఆ తర్వాత కాంగ్రెస్ హైకమాండ్కి అర్థమైంది రేవంత్ రెడ్డి బీహార్కి వస్తే అది ఐరన్ లెగ్ అవుతుంది, మొత్తం పంచాయతీలు వద్దు ఇది అని చెప్పేసి అక్కడి నుంచి కట్ చేసి పడేసిండ్రు. ఆ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్లో ఉండాల్సిన వాళ్ళు. ఎందుకంటే వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఉన్న ముఖ్యమంత్రులు ఉన్నారు ఆ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో. కానీ రేవంత్ రెడ్డి మాత్రం లేడు. అయితే ఆ తర్వాత రేవంత్ రెడ్డి వదిలేలే. రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు బీహార్‌లో తీవ్రమైన ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఒకటి ముస్లిమ్స్ మీద మాట్లాడిన మాటలు. నిజానికి ముస్లిమ్స్ ఇక్కడ కూడా ఆ కామెంట్ తర్వాత ముస్లిమ్స్‌లో చాలా చేంజ్ వచ్చింది. అప్పటిదాకా 50-50 ముస్లిమ్స్ అన్న దగ్గర నుంచి ఇప్పుడు 40-60కి వచ్చిందట. ఇంటెలిజెన్స్ వాళ్ళు లేకపోతే వీళ్ళు చేసిన సర్వేలలో ముస్లిమ్స్‌లో ఆ విషయం బాగా చర్చనీయాంశమైంది. అసలు ఏంది, మనము కాంగ్రెస్ ఉంటేనే మనకి ఇజ్జత్ ఉంటుంది, లేకపోతే మనకి ఇజ్జత్ ఉండదు అంటే ఆయన ఓట్ల కోసం ఏదంటే అది మాట్లాడతాడా రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెసు. ఇది ఒక హిందువులోనే కాదు, ముస్లిమ్స్‌లో కూడా చాలా చర్చ జరిగింది. ఇక్కడ జూబ్లీహిల్స్‌లో హిందువుల్లో కూడా వీళ్ళు ముస్లిం ఓట్ల కోసమే తాతాలాడుతున్నారు, వీళ్ళకి హిందూ ఓటు అవసరం లేదా అని నేను చెప్పిన కదా. బీజేపీ సింపథైజర్సో లేకపోతే హిందూ సింపథైజర్సో వాళ్ళు ఇంకా కాంగ్రెస్కి వేయరు ఓటు ఆయన చేసిన స్టేట్మెంట్స్ వల్ల. అది నష్టమే. ఒక 10,000 15,000 ఓట్లో ఎన్నో కొన్ని నష్టమే ఆ స్టేట్మెంట్ ద్వారా. ప్లస్ ముస్లిమ్స్ వస్తారనుకుంటే ముస్లిమ్స్ కూడా తీవ్రమైన ఆబ్జెక్షన్ వచ్చింది ఆ స్టేట్మెంట్ మీద. నిన్న ముస్లిం సంఘాల వాళ్ళు ఏకంగా ప్రెస్ మీటే పెట్టిండు సోమాజిగా ప్రెస్ క్లబ్లో పెట్టి ఏమాట్లాడు సార్ చూడండి మీరు. Will be very clearly demonstrated in the Jubilee Hills election. In the Jubilee Hill election, you will see that Congress will face a bad defeat, and I am appealing to the Muslims of Jubilee Hills not to give a single vote to Congress, to show our power, to show our strength. Please give all your votes to any other party but Congress, so that Congress learns a lesson. Thank you.
तो मुसलमानों से को कांग्रेस की जरूरत नहीं, कांग्रेस को मुसलमानों की जरूरत है जिंदा रहने के लिए. कांग्रेस शुड अंडरस्टैंड दैट इट इज नॉट that Muslims are alive or whatever, their life and their prestige, their honor, glory and everything is because of Congress. It is just the other way around. The existence of Congress is because of... వీళ్ళంతా ముస్లిం సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు, ప్రొఫెసర్స్, అడ్వకేట్స్, మేధావులు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు? సింగిల్ ఓటు కూడా కాంగ్రెస్కి ఏది ముస్లిమ్స్ జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా ఘోరంగా ఓడిపోతుంది జూబ్లీహిల్స్లో కాంగ్రెస్. ముస్లింల అవసరం కాంగ్రెస్ ఉంది కానీ కాంగ్రెస్ అవసరం ముస్లిమ్స్కి లేదు. ఎట్లా మాట్లాడతాడు ఆయన రేవంత్ రెడ్డి అని ఇక్కడ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రేవంత్ రెడ్డి మాట్లాడిన ఆ బయట మీకు తెలుసు కదా, ఆ వీడియో అందరు చూసింటారు. ముస్లిమ్స్ మీద మాట్లాడింది అది బీహార్లో ఫుల్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉందంట. అక్కడ ముస్లిమ్స్ ఆలోచన చేస్తున్నారు, అక్కడ సంచలనమైంది అది. ఇక్కడ జూబ్లీహిల్స్నే ఇంత ఆలోచిస్తున్నారు ముస్లిమ్స్, అక్కడ ముస్లిమ్స్ కూడా తీవ్రంగా ఆలోచిస్తున్నారంట, తీవ్రంగా చర్చ జరుగుతుందంట కాంగ్రెస్కు ఓటేది. కాకపోతే వాళ్ళకున్న ఆప్షన్స్ ఏమున్నాయో కానీ ఇక్కడ కూడా అంటున్నారు కదా, కాంగ్రెస్కి మాత్రం ఓటేయకని మీరు ఎవరికైనా ఓటేనని చెప్తున్నారు ఇక్కడున్న మేధావులు. అక్కడ కూడా కాంగ్రెస్ మీద తీవ్రమైన ఆగ్రహం. అంటే కాంగ్రెస్ నష్టం, ఆ స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట కాంగ్రెస్కు బీహార్లో కూడా నష్టం చేకూర్చింది. అయితే ఏంది రేవంత్ రెడ్డి వ్యూహం ఏంది అసలు? రేవంత్కు బీహార్కు సంబంధం ఏంటంటే, బీహార్లో కనుక కాంగ్రెస్ గెలిచిందనుకో రేవంత్ రెడ్డిని ఒక్క సెకండ్ కూడా భరించదు కాంగ్రెస్. ఆయనను పదవికి వెళ్ళి దింపుతారు, ముఖ్యమంత్రి తీసేస్తారు, ఇంకంతా కథ వేరే ఉంటుంది. వాళ్ళకున్న ఈ 3 స్టేట్లలో కొద్దిగా పచ్చగా ఉన్నది తెలంగాణనే మొన్నటిదాకా. ఇప్పుడు ఇది కూడా ఎండిపోతుంది. ఎన్ని రోజులు పాలు పిసుకుతాం, పాలు పిసికి ఎండిపోతుంది అనమాట. అయితే వాళ్ళు అక్కడ గెలిస్తే స్ట్రాంగ్ అయితే ఈయన దింపేస్తారు. నిజానికి మొన్న జరిగిన ఎలక్షన్స్లో హర్యానాలోనో లేకపోతే మహారాష్ట్ర, హర్యానా అంటే చిన్న రాష్ట్రం కానీ మహారాష్ట్రలో కనుక కాంగ్రెస్ గెలిచుంటే అప్పుడే ఈయన దింపుతారని ఒక పెద్ద చర్చ జరిగింది. కాకపోతే అది ఓడిపోయింది మహారాష్ట్రలో. ఇప్పుడు బీహార్లో కూడా ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే అది ఎఫెక్ట్ రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. అందుకే అసలు బీహార్ కోసం ఈ ముస్లిమ్స్ ఇష్యూ తీసుకొచ్చిండేమో తెర మీదికి. ఆయన తెలియదా? రేవంత్ రెడ్డి కొద్దిగా రాజకీయాల్లో చాణక్యుడే కదా. బీహార్లో కాంగ్రెస్ గెలిస్తే తన పని అయిపోతుందని, బీహార్లో కాంగ్రెస్ గెలవద్దంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని ఇక్కడి నుంచి స్టేట్మెంట్ ఇచ్చిండ. బీహార్లో ముస్లిం ఓట్లు బాగుంటాయి అనే ఒక చర్చ ఇప్పుడు కాంగ్రెస్లో ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎందుకంటే బీహార్లో అదంతా పెద్ద వైరల్ అయిపోయి పెద్ద డ్యామేజ్ చేస్తుంది రేవంత్ రెడ్డి స్టేట్మెంటు. బీహార్లో కాంగ్రెస్కు పెద్ద అది రాహుల్ గాంధీ ఏమో రోజు ఓట్ చోరీ అని రకరకాల బొమ్మలు వేసి స్క్రీన్ల మీద చెప్పి ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. ఈయననేమో అక్కడ బొక్క కొట్టేసిండు. బొక్క కొట్టడానికి కారణం ఏంటంటే అక్కడ ఓడిపోతేనే ఈయన అవసరం కాంగ్రెస్కు ఉంటుంది, ఆడ గెలిస్తే రేవంత్ రెడ్డి అవసరం కాంగ్రెస్ అధిష్టానానికి ఉండదు. అక్కడ ఓడిపోతే రేవంత్ రెడ్డి దిక్కు అవుతాడు, నేనే దిక్కు అవుతా అని. ఎందుకంటే ఆయన జూబ్లీహిల్స్లో కూడా నమ్మకం లేదు. మనం చూసినాం కదా, ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఏమర్థమైంది, ఆయన కాడ ఎత్తేసిండు. ఆయన కనీసం ఈ ఎలక్షన్ మేము గెలుస్తామని కూడా ఎక్కడ చెప్పుకోలే. అంత ప్రెస్ మీట్లో, గంటన్నర ప్రెస్ మీట్లో మేము ఈ ఎలక్షన్ జూబ్లీహిల్స్ ఎలక్షన్ పక్కా గెలుస్తున్నాం, రాసి పెట్టుకో అని ఒక్క మాట కూడా మాట్లాడాలి. అవసరమైతే ఇట్లాంటి పరీక్షలు చాలా వస్తాయి, ఓడిపోతే మేము దీన్ని పరిశీలిస్తాం, మేము చూసుకుంటాం ఎట్లా ఓడిపోతామో, రెఫరెండంగా తీసుకుంటాం అన్న క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చిండు ఆయన. ఆయన ఓవరాల్ ప్రెస్ మీట్ మొత్తం కూడా ఇక చేతులు ఎత్తేసిండు, కాడు ఎత్తేసిండు అనే విధంగా కనిపించింది ఆయన ప్రెస్ మీట్. ఆ ప్రెస్ మీట్ తర్వాత ఎవరన్నా రేవంత్ రెడ్డిని చూసి ఓట్లు వేద్దామనుకున్న వాళ్ళు ఆ ప్రెస్ మీట్ని చూస్తే ఆ ఓట్లు వేయరు. అంత దారుణమైన ప్రెస్ మీట్ అది. ఎవరు పెట్టామని అడిగినారో ఆయనకు తెలియదు. కానీ అంటే ఇక్కడ ఎట్లా జూబ్లీహిల్స్లో గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయి. బీహార్లో కూడా ఇంకా ఆల్రెడీ పరిస్థితులు వీక్ ఉండే, రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్తోనూ అక్కడ కూడా బాగా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఓడిపోయినా ఎఫెక్ట్ ఉండకుండా అంటే మీరు బీహార్లో కూడా ఓడిపోయారు కదా అని చెప్పడానికి ఒక అవకాశం దొరుకుతుంది. ప్లస్ ఒక బీహార్లో కనుక గెలిచింది అనుకో, కాంగ్రెస్ గెలిచే అవకాశం లేవు, కానీ గెలిస్తే వాళ్ళకు బలమైన స్టేట్ అవుతుంది, కొంత ఫైనాన్షియల్గా కూడా వస్తాయి పైసలు. కాబట్టి అప్పుడు తెలంగాణ మీద డిపెండ్ కావాల్సిన అవసరం ఉండదు, ప్లస్ రేవంత్ రెడ్డి మీద డిపెండ్ కావాల్సిన అవసరం ఉండదు హైకమాండ్. కానీ రేవంత్ రెడ్డి కోరుకుంటలేడు. రేవంత్ రెడ్డి ఏంది, హైకమాండ్ నా మీద డిపెండ్ అయి ఉండాలి, నేను చెప్పినట్టు వినాలి నన్ను. అంటే రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటంటే ఇది ఓడిపోతే నన్ను దింపేస్తారేమో అన్నంత ఒక టెన్షన్ వాతావరణంలో అయితే ఆయన ఉన్నాడు. ఆయన ఫేస్ చూసినా, ఆయన మాటలు మాట్లాడినా, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చర్చ అదే జరుగుతుంది. జూబ్లీ సెలక్షన్ అయిపోతే ఏదో అవుతుంది, డూ ఆర్ డై అని చెప్పుకున్నాడు కదా, కాబట్టి ఏదో జరుగుతుందేమో అనేది ఒక చర్చ ఉంది. కానీ బీహార్లో గెలవద్దు అని రేవంత్ స్కెచ్ చేసిండా. ఆయనకు బీజేపీ గెలవడం కూడా ఇంపార్టెంటే ఉండొచ్చు. రేవంత్ రెడ్డి నిన్న కూడా చెప్తున్నాడు కదా, మోడీ బడాబాయ్, అవును నేను అంటా బరాబర్ అంటా, నేను మోడీతో కలిసి ఉంటేనే పనులు అవుతాయి. ఇప్పటిదాకా ఈ 2 సంవత్సరాలలో
మోడీతో కలిసి ఉండడం ద్వారా ఏం పనులు జరిగినావో ఇప్పటిదాకా ఆయన చెప్పడు. ఏం చేయలేదు, కిషన్ రెడ్డి అడ్డంపడ్డాడని చెప్పుకున్నాడు. ఒక పక్క కిషన్ రెడ్డి అడ్డంపడ్డా అంటాడు, ఒక పక్క అదొచ్చింది ఇది వచ్చింది అంటాడు. సంథింగ్ ఆయన ఏదో అంతా కాంట్రాక్ట్లో ఉన్నాడు. ఆయన్నే చెప్తాడు, ఆయనే అవునంటాడు, ఆయనే కాదంటాడు, ఆయనే కాదంటాడు, ఆయన అవునంటాడు. ఇట్లా ఒక దూరపు ఆలోచనతోన బీహార్లో కాంగ్రెస్ టానిక్ కాకూడదు అనే ఉద్దేశంతోనే ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చిండు ఆ ముస్లిమ్స్ మీద. ఎందుకంటే ఆయన చాలాసార్లు ప్రచారం కూడా చేసిండు, కానీ ముస్లిమ్స్ కోసం అంతగానం స్టేట్మెంట్ ఇవ్వలేదు రేవంత్ రెడ్డి. ఫస్ట్ టైం ఆయన ముస్లిమ్స్ విషయంలో ఇప్పుడు ఆయన టోపీ కూడా పెట్టుకున్నాడు, తెలుసు కదా ముస్లిం టోపీ. బండి సంజయ్ ఆయన క్వశ్చన్ చేసిండు, పక్కన అజారుద్దీన్ పెట్టుకుని వేట పెట్టుకున్నాం అని. నిజాన్ని కూడా మన పొలిటీషియన్స్ మసీదులకు పోయినప్పుడు లేకపోతే వాళ్ళ కార్యక్రమాలు ఉంటే జస్ట్ ఇట్లా పెట్టుకొని తీసి ఇచ్చేస్తారు. కానీ నేను అట్లా కాదు, మొత్తం ప్రోగ్రామ్ అంతా ఉన్నంతసేపు టోపీ పెట్టుకొని తిరిగిండు. ఇట్లా సంథింగ్ ఇలా జూబ్లీహిల్స్లో గెలుపు కన్నా బీహార్లో ఓటమి కాంగ్రెస్కు రేవంత్ రెడ్డికి వాంటెడ్. అది ఆయన ఖచ్చితంగా అది అవసరం ఉంది కాబట్టి ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చినాడు. ఆయన కావాలని ఇచ్చిండో కావాలని ఇవ్వలేదో కానీ దాని ఎఫెక్ట్ మాత్రం బీహార్లో బాగుందంట. ఇట్లా మొత్తం కూడా హైకమాండ్కే పచారా ఇచ్చే ప్రయత్నం అయితే నడిచినట్టు అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ ఆడ ఓడిపోయినంత మాత్రానే ఉంటాడు అని చెప్పడానికి కూడా గ్యారంటీ లేదు. జూబ్లీహిల్స్ ఓడిపోతే ఏమవుతుందో తెలియదు. సొంత మినిస్టర్సే ఇక్కడ ఓడిపోతే ఏదో జరుగుతుందన్న వాతావరణం ఆల్రెడీ పార్టీలో కనిపిస్తుందని చెప్తున్నారు. వాళ్ళు కూడా ఏదో అవుతుంది అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. బట్ ఇది మాత్రం బీహార్ ఎలక్షన్ ఓడిపోవాలని రేవంత్ రెడ్డి ఒక పక్క స్కెచ్తో మాట్లాడినేమో అన్న అనుమానాలు వచ్చే విధంగా అయితే వాతావరణం కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.